హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పై చూస్తున్న రౌండ్ సర్కిల్ ఫోటో మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకుంటారో నేను చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసేయండి. మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే లింక్ ఇస్తాను. దాని మీద ట్యాబ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మీకు ఎడిట్ ఏ ఫోటో అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కింద మీకు టూల్స్ ఎఫెక్ట్ అని కనిపిస్తాయి. వీటిని లెఫ్ట్ సైడ్ జరిపితే ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. పైన యాడ్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ ఇస్తే యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఫోటోని జూమ్ చేసుకొని ఇక్కడ మీకు రిమూవ్ బిజీ ఇవి లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ ఇచ్చి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ యాంగిల్ 2 సర్కిల్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఓన్లీ 2 సర్కిలే ఫిల్గా ఉండాలి. తర్వాత పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాబ్ చేసి ఎరేజ్ అయితే చేసుకోండి. కొంచెం సైజ్ పెంచుకుంటున్నా. తర్వాత రైట్ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటో మీద ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద ట్యాబ్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. పైన యాడ్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ జూమ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకొని 2 సర్కిల్ అయితే ఫిల్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత పైన ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా ఫోటో పైన కూడా ఉంటుంది. ఎరేజ్ అయితే చేసుకోండి. తర్వాత పైన రైట్ సింబల్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోలో థర్డ్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. థర్డ్ ఫోటో యాడ్ చేసుకొని పైన యాడ్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ చేస్తే యాడ్ అయితే అయిపోతుంది. జూమ్ చేసుకొని బ్లెండింగ్లో స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా రొటేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఎరేజ్ సింబల్ మీద ట్యాబ్ చేసి ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత పైన రైట్ సింబల్ మీద అయితే రైట్ అయితే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్ ఇంకో ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫుల్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని జూమ్ చేసుకొని పక్కన రిమూవ్ బిజీ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాబ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత జూమ్ చేసుకుని ఈ షాడోకి తగ్గట్టు పెట్టుకోండి. షాడో పైన ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి మీ పేరు అయితే రాసుకోండి. తర్వాత పైన ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ అయితే ఉంచుతున్నా. పైన రెడ్ టిక్ మార్క్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. రైట్ ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రోక్ దగ్గర స్ట్రోక్ అయితే వైట్ చేసుకొని 25% అయితే పెంచుకోండి. 25% పెంచుకున్న తర్వాత ఇక్కడ ఇట్స్ మీ కనిపిస్తుంది కదా, దీని దగ్గర అయితే జూమ్ అవుట్ చేసుకొని కొంచెం పెట్టుకోండి. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత పైన సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ అయితే చేసుకోండి ఫోటోని. ఇలాంటి మరిన్ని ఫోటో ఎడిటింగ్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.